అదోనియా తనకు తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. చాలా మందిని మీరు చూడండి, వాళ్ళే పాస్టర్లు. స్తోత్రం చెప్పండి. ఒరే ఎప్పుడు ట్రైనింగ్ అయ్యేవరా, ఎవరు అభిషేకించారు, ఎక్కడ నలగొట్టబడ్డా, ఎక్కడ కొంతకాలం సేవ చేసి? లేదండి, నాకు బైబిల్ వచ్చు, నేను పాస్టర్. వాళ్ళకి ఒక ఆర్డినేషన్ అవసరం లేదు, ఒక నడిపింపు అవసరం లేదు, వాళ్ళే పాస్టర్. అదోనియా లాంటి వాళ్ళు. అదోనియా నేనే రాజునని ప్రకటించేసుకున్నాడు. బ్యాండ్ మేళం, ఊరేగింపు, అబ్బో. కానీ దేవుని ప్రణాళికలో ఏమిటంటే దావీదు తర్వాత సొలొమోను రాజు అవ్వాలి. అది సదాకాలం నిలిచే ఆలోచన దేవునిది. నాతాను ప్రవక్త వచ్చి ఆలోచన చెప్పినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ సింహాసనాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను ఖ్యాతి షేబా దేశం వరకు వ్యాపించింది. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లి.